హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్స్ ప్రిపరేషన్ ఛానల్. సో, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, జూన్ 9థ్‌కి గ్రూప్ 1 ప్రిలిమ్స్ వస్తుంది కదా! దానికోసం ఒక క్విక్ రివిజన్ లాగా ఈ ఛానల్ అండ్ ఈ గ్రూప్ స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ పార్ట్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. సో, ఫస్ట్ శాతవాహనస్ గురించి మాట్లాడదాం. సో, శాతవాహనస్ కాన్వాస్‌ని డిఫీట్ చేసి పవర్‌లోకొచ్చారు. వాళ్ళున్నప్పుడు టైంలో వాళ్ళ కాంపిటీటర్స్ సకాస్ అన్నమాట. సో దీని ఫౌండర్ చిముక, శ్రీముఖ ఆర్ సాధవాహన ముగ్గురు ఒకటే నేమ్, ఒకరినే ఫౌండర్. అండ్ శాతవాహనస్ లో థర్డ్ కింగ్ శాతకర్ణి 1. ఇతను ఖరవేలని ఓడించి కళింగాన్ని కాంకర్ చేశారు. ఇది నానాగర్ ఇన్స్క్రిప్షన్ వాళ్ళ వైఫ్ నాగానిక వేయించిన దాంట్లో ఉంటుంది. అందులోనే దక్షిణ పదాపతి అని ఇతని టైటిల్ కూడా. ఇంకా శాతకర్ణి 2 లాంగెస్ట్ సర్వింగ్ కింగ్, 56 ఏళ్లు పరిపాలించారు. ఇంకా అకార్డింగ్ టు పురాణాస్ వీళ్ళు 30 మంది టోటల్ రూలర్స్. ఇది ఎర్రగుడి ఇన్స్క్రిప్షన్ కర్నూలు అశోకుడు వేయించిన దాంట్లో ఫస్ట్ టైం ఆంధ్ర శాతవాహనాస్ రెఫరెన్స్ కనపడింది. ఇంకా వీళ్ళ క్యాపిటల్ కోటిలింగాల అని ఫస్ట్ అక్కడి నుంచే పరిపాలించారని చెప్తారు. పులోమావి 4 వీళ్ళ లాస్ట్ రూలర్. అతని మాయకధోని ఇన్స్క్రిప్షన్ కర్నూలులో ఉంటుంది. గౌతమిపుత్ర శాతకర్ణి ఇతడు 23rd రూలర్, 24 ఏళ్లు పరిపాలించారు. ఈయన గ్రేటెస్ట్ రూలర్ ఈ కింగ్డమ్ కి. ఇతని విక్టరీస్ అన్ని నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో ఉన్నాయి. వాళ్ళ మదర్ బాలశ్రీ, గౌతమి బాలశ్రీ గారు వేయించారు. అందులోనే ఇతని టైటిల్స్ కూడా త్రిసముద్రాయ తోయ పీత వాహన, ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ కూడా ఉన్నాయి. ఇంకా ఇతను పరిపాలించడం మొదలు పెట్టాక ఈయన ఎంపైర్ కూడా రాజస్థాన్ నుంచి కర్ణాటక అండ్ తమిళనాడు వరకు ఉన్న భాగాలన్నీ ఇతను పరిపాలించాడు. ఇంకా గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత తన సన్ వశిష్ఠపుత్ర పులోమావి అధికారంలోకి వచ్చాడు. ఈయన రుద్రదమన్ 1 వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నారని జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ లో రాసి ఉంది. తర్వాత ఇతను క్యాపిటల్ కోటిలింగాల నుంచి పైథాన్ ప్రజెంట్ ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ లో తీసుకెళ్లి అక్కడికి మార్చాడు. దాని తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి ఇతను ట్రేడ్ నావిగేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈయన కాయిన్స్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇక్కడ దొరికినాయి. అండ్ ఈ శాతకర్ణి ఇష్యూ చేసిన కాయిన్స్ మీద కూడా షిప్ సింబల్ అన్ని ఉన్నాయి. సో దాన్ని బట్టి ట్రేడ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు శాతవాహన ఏజ్ లో ఉన్న కాయిన్స్ గురించి మాట్లాడితే మోస్ట్లీ లెడ్ కాయిన్స్ ఇష్యూ, ఇంకా పాటిన్, కాపర్, బ్రాంజ్ మనీ కూడా ఇష్యూ చేశారు. మల్లంపల్లి సోమశేఖర శర్మ ఒక హిస్టారియన్ కొండాపూర్ ని, ప్రస్తుతం మెదక్ డిస్ట్రిక్ట్ లో ఉన్న కొండాపూర్ ని శాతవాహన టంకశాలగా వర్ణించారు. అంటే అక్కడనే కాయిన్స్ మింటింగ్ చేయడం జరిగింది అని. ఇంకా కరీంనగర్ సైట్ లో బ్లాక్ స్మిత్ షాప్ కూడా డిస్కవర్ చేయడం జరిగింది ఒక ఎక్స్కవేషన్ లో. అండ్ వీళ్ళ కాలంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కొంచెం మౌర్యాస్ టైంలో ఉన్నలాగానే చాలా సిమిలర్ గా ఉంటుంది. ఫర్ సపోజ్ డిస్ట్రిక్ట్ ని మౌర్యాస్ టైంలో ఆహారస్ అని పిలిచినారు. సో వీళ్ళ టైంలో కూడా ఆహారసే. అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ ని అమాత్యాస్ అండ్ మహామాత్రాస్ అన్నారు, సేమ్ మళ్ళీ మౌర్య టైంలో కూడా. కానీ ఇక్కడ సేనాపతి ప్రొవిన్షియల్ గవర్నర్ గా నియమించారు. బ్రట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ కుబేరా వేయించినాడు. అందులో మనకు నిగమ సభ గురించి ఉంటుంది, అంటే మున్సిపల్ కౌన్సిల్స్. ఇంకా గ్రామాల్లో పరిపాలించేవాడిని గ్రామిక అని పెట్టారు. డిస్ట్రిక్ట్స్ అండ్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ మౌర్యాస్ లో ఉన్నప్పుడు లాగానే ఉంటుంది. ఇంకా లాంగ్వేజెస్ లోకి వస్తే వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్, స్టేట్ లాంగ్వేజ్ ప్రకృత్, బ్రాహ్మీ స్క్రిప్ట్ లో. అండ్ గాథా సప్తసతి కింగ్ హాలా 17వ రాజు అతను రచించాడు. అందులో 700 రూరల్ స్టోరీస్ ఉంటాయి. ఇంకా సర్వవర్మన్ అనే ఒక కాంటెంపరీ స్కాలర్ హాలాకి, అతను కాతంత్ర వ్యాకరణం అని సాంస్క్రిట్ లో రాశాడు. అండ్ కుతూహల లీలావతి అనే బుక్ రాశాడు కింగ్ హాలా. ఇంకా సిన్హలీస్ అంటే శ్రీలంకన్ ప్రిన్సెస్ మ్యారేజ్ గురించి. ఇంకా రిలీజన్ గురించి వస్తే వీళ్ళు వేదిక్ రిలీజన్ ఫాలో అయ్యారు, కానీ అన్ని రిలీజియన్స్ కి టాలరెన్స్ ఇచ్చేవారు. ఇంకా మహాయాన బుద్ధిజం సెక్ట్ అయితే చాలా సపోర్ట్ రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఆచార్య నాగార్జున మన యజ్ఞశ్రీ శాతకర్ణి ఉన్న రోజుల్లోనే ఉండేవాడు. అండ్ ఇక్కడ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఒకటి డెవలప్ అయింది. ఈ ఆర్ట్ ఫోకస్ మొత్తం నరేషన్ లో ఉంటుంది. అండ్ స్కల్ప్చర్స్ అన్ని వైట్ మార్బుల్స్ తో చేసేవారు.
అండ్ గాథా సప్తసతి హాలుడు రాసిన దాంట్లో లిస్ట్ ఆఫ్ విలేజ్ గ్రూప్స్ అందరూ ఫామ్ అయ్యి శ్రేణీస్ లాగా ఫామ్ అయినారు. వాళ్ళు ఇందులో 17 శ్రేణీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాటర్ ని కులరికాస్, కమ్మర బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్ ని సువర్ణకర, కొలికులు వీవర్స్ ఇట్లా పిలిచినారు. ఇంకా గంధిక అనేది చాలా రిపీటెడ్ గా కనపడింది. అంటే పర్ఫ్యూమర్స్ వాళ్ళు చాలా డొనేషన్స్ ఇచ్చారని చాలా ఇన్స్క్రిప్షన్స్ లో చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చిన కింగ్డమ్ ఇక్ష్వాకుస్. వీళ్ళు ప్రస్తుతం ఉన్న గుంటూరు అండ్ నల్గొండ రీజియన్ లో ఎస్టాబ్లిష్ అయ్యారు. క్యాపిటల్ విజయపురి, నాగార్జునకొండ. శ్రీ సంతముల పులోమావి 4 మన శాతవాహన లాస్ట్ కింగ్ నుంచి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు. వీళ్ళను శ్రీ పర్వతియాస్ అని పురాణాల్లో ఉంది. అకార్డింగ్ టు పురాణాస్ వీళ్ళు 7 రూలర్స్ అన్నమాట. కానీ మంచికల్లు, మైదవోలో ఇన్స్క్రిప్షన్స్ పల్లవాస్ ఫస్ట్ కింగ్ నరసింహవర్మన్ వీళ్ళని అంటే ఇక్ష్వాకులని ఓడించినప్పుడు అందులో ఏమి ఉందంటే 4 రూలర్సే ఉన్నారని ఉంది. సో ఫస్ట్ రూలర్ వశిష్ఠపుత్ర సంతముల. ఇతను 13 years పరిపాలించాడు. ఇతను వేదిక్ రిలీజియన్ ఫాలో అయ్యారు. ఇతని ఇన్స్క్రిప్షన్స్ రెంటల అండ్ కేసనపల్లిలో ఉన్నాయి. తర్వాత వాళ్ళ సన్ వీరపురుషదత్తుడు 20 ఏళ్ళు పరిపాలించాడు. ఇతను బుద్ధిజం ఫాలో అయ్యాడు. గ్రేటెస్ట్ రూలర్ ఈ కింగ్డమ్ కి. సో ఈ కింగ్ వాళ్ళ ఆంటీ శాంతిశ్రీ మహాచేత్య నాగార్జునకొండ మీద కట్టించింది. థర్డ్ రూలర్ ఎహువుల సంతముల. ఇతను 24 ఏళ్ళు పరిపాలించాడు. ఇతను శైవిజం, బుద్ధిజం 2 ఫాలో అయ్యాడు అండ్ ఏలేశ్వరం టౌన్ ని బిల్డ్ చేశారు. ఇతని టైం నుంచి ఇన్స్క్రిప్షన్ సంస్కృత్ లో ఉండేవి. అండ్ రుద్ర పురుషదత్త లాస్ట్ రూలర్ 18 years పరిపాలించాడు. నెక్స్ట్ విష్ణుకుండెన్స్. వీళ్ళ క్యాపిటల్స్ అమరాపురం, ఇంద్రపాల నగరం, కీసరగుట్ట. వీళ్ళ గ్రేటెస్ట్ రూలర్ 4th రూలర్ మాధవవర్మ 2. ఇతను బ్యాటిల్ గెలిచిన ప్రతిసారి శివలింగాస్ ని కీసరగుట్ట మీద ఇన్స్టాల్ చేసేవారు. ఇంకా ఇతను పృథ్వీసేనాని డిఫీట్ చేశారు ఒకటక లైన్ వాళ్ళ అంటే గుజరాత్ నుంచి. అండ్ ఇతను తన క్యాపిటల్ దెందలూరుపురకి షిఫ్ట్ చేశారు. అండ్ వీళ్ళ కాయిన్స్ మీద శ్రీ పర్వత అని రాసి ఉంటుంది. మళ్ళీ గోల్డ్ కాయిన్ రోమన్ ఎంపరర్ కాన్స్టంటైన్ ఇవాళది కూడా దొరికింది. అండ్ వీళ్ళ రాజ్యం నుంచే సంస్కృత్ ప్రకృత్ లాంగ్వేజ్ ని రిప్లేస్ చేసింది. కానీ తెలుగు అనేది పీపుల్స్ లాంగ్వేజ్ ఉంటుండే. ఇంకా అది చిక్కుళ్ళ ఇన్స్క్రిప్షన్ విక్రమేంద్ర వర్మ అయిపించాడు. అందులో సంస్కృత్ ఇన్స్క్రిప్షన్ అయినా కానీ తెలుగు వర్డ్స్ విజయరాజ్య సంవత్సరంబుల్ అనేది ఉండే. అంటే అంబుల్ అనేది తెలుగు వర్డ్. తర్వాత మనకు చాళుక్యన్ ఏజ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇందులో చాళుక్యన్స్ ఆఫ్ బదామి. ఫౌండర్ వచ్చేసి పులకేసి 1. వీళ్ళ క్యాపిటల్ బదామి. పులకేసి 2 గ్రేటెస్ట్ రూలర్ వీళ్ళకి. ఇతని ఐహోల్ ఇన్స్క్రిప్షన్ లో హర్షవర్ధన్ ఓడించినట్టు ఉంటుంది. తుమ్మయ్యనూర్ ఇన్స్క్రిప్షన్ కూడా ఇతనిదే. అందులో కర్నూల్, మహబూబ్ నగర్ ని చాళుక్య విషయగా పిలిచినట్టు ఉంటుంది. తర్వాత తన బ్రదర్ కుబ్జ విష్ణువర్ధన్ అని గవర్నర్ ఆఫ్ వెంగిగా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత అతనే ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగికి ఫౌండర్ కూడా అయ్యాడు. తర్వాత రాష్ట్రకృతాస్. వీళ్ళది మన్యకేట, కర్ణాటకలో క్యాపిటల్. ఫౌండర్ వచ్చేసి దంతిదుర్గ. తర్వాత వెములవాడ చాళుక్యాస్. బదామి చాళుక్యాస్ డిక్లైన్ అయిన తర్వాత వెములవాడ చాళుక్యాస్ వాళ్ళు రాష్ట్రకృతుల్ని బాస్ లాగా చూశారు. వీళ్ళవి కొల్లిపార, కురవగుట్ట, పరబాని ఇన్స్క్రిప్షన్స్. ఇంకా పంప రాసిన విక్రమార్జున విజయం వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ గురించి చెప్తుంది. అండ్ వీళ్ళ 9th రూలర్ బెద్దెగా. ఇతన్ని హీరో ఆఫ్ 42 battles గా పిలుస్తారు. అండ్ 12th రూలర్ అరికేసరి 2. ఇతని కిందనే పంప కన్నడ పోయెట్ విక్రమార్జున విజయం రాశాడు. ఇంకా సోమదేవర సూరి యశస్ తిలక చంపు సంస్కృత్ లో రాశాడు. వగరాజ వాళ్ళ కోర్ట్ పోయెట్ సోమదేవ సూరి. నెక్స్ట్ ముదిగొండ చాళుక్యాస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడున్న ఖమ్మం, వరంగల్ ని వీళ్ళు పరిపాలించారు. మొగలి చెరువుల గ్రాంట్ కుసుమయాద 4 అండ్ కుకునూరు ప్లేట్స్ కుసుమయాద అండ్ నట్ట రామేశ్వరం రికార్డ్స్ 3 వీళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తాయి. ముదిగొండూరు క్యాపిటల్. వీళ్ళు ఈస్టర్న్ చాళుక్యాస్ కి సబార్డినేట్స్. గోనగయ్య కింగ్ ఇతని గురించి కొరవి ఇన్స్క్రిప్షన్ చెప్తుంది. నెక్స్ట్ మనకు కళ్యాణి చాళుక్యాస్. తైలా 2 రాష్ట్రకృతుల నుంచి ఇండిపెండెన్స్ తీసుకున్నారు. అండ్ మాన్యకేట వీళ్ళ ఫస్ట్ క్యాపిటల్. త్రయలోక మల్ల సోమేశ్వర క్యాపిటల్ మన్యకేట నుంచి కళ్యాణికి షిఫ్ట్ చేశాడు. అది కర్ణాటకలో ఉంది.
ఇంకా ఈ సోమేశ్వర కింగే ప్రోలరాజా 1కి హనుమకొండ విషయాన్ని గిఫ్ట్ చేశాడు రూల్ చేయమని. అండ్ పార్ట్ 1లో ఇంతే గైస్. సెకండ్ పార్ట్లో మనం కాకతీయాస్, ఆసఫ్ జాహీస్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ అండి. బాయ్.